పరిశుద్ధమైన నామమునకు ఈ అనుదిన జీవమని కార్యక్రమమును మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపతో గత కాలమంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడి మరి ఉదయ కాలము దేవునిలో సన్నిధి వాక్యమును వినడానికి ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మహిమ కలుగును గాక. ఈ దినాన్న దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపలో ఈ దినమున దేవాతి దేవుడైన ప్రభువు మనకు సెలవిస్తున్న మాటను మనం ఆలోచన చేసినట్లయితే మనము ఆయన మాటను పరిపూర్ణమైన విశ్వాసముతో విధేయత కలిగి ఆయన మాటను వినాలి. దేవుని మాట ఎలా వినాలి? కేవలము దేవుని మాట వినడం మాత్రమే కాదు, కానీ అది మనస్పూర్వకమైన ఇష్టముతో కూడినదై ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. బలవంతముగా పనిచేసే పని కంటే ప్రేమతో లోబడటము దేవునికి ఇష్టమై ఉంది. ఈ ఉదయకాల సమయము నువ్వు దేవుని ఎదుట ఏ రీతిగా పని చేయగలిగిన వ్యక్తిగా జీవిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ఎద్దుకు వచ్చినప్పుడు ప్రేమతో నువ్వు రాగలుగుచున్నావా? అయిష్టముతో దేవుని దగ్గర రాగలుగుచున్నావా? మీరు దేవుని మాట వినేటప్పుడు సమ్మతించి ఆయన మాటను మీరు వింటే ప్రభువైన దేవుడు మంచి పదార్థములతో, అనగా నీ జీవితమునకు కావలసిన ప్రతి విధమైన దేవుని యొక్క దీవెనల చేత నిన్ను నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన బలవంతముగా ఆయన ఎద్దుకు రాకూడదు, బలవంతముగా ప్రభువును స్తుతించకూడదు, కానీ హృదయపూర్వకముగా ప్రభువును ఆరాధించాలి. నీవు దేవుని మాట వినాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మరియు ఆయన చెప్పిన మార్గములో నడవడమే నిజమైన విధేయత. ఇదేనా ఎంతమంది విధేయత కలిగి జీవిస్తున్నారు? దేవుడు చెప్పుచున్న మాట ఒకటైతే నువ్వు చేస్తున్న మాట మరి ఒకటి. ప్రభు ఆయన సన్నిధిలో విధేయత కలిగి నడిపింపబడి నిన్ను అడుగుతుంటే నువ్వు అయిష్టముతో దేవునిని వెదుగుచు ఉన్నావు. ఇది నాన్న ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మార్గమును వెదికేవాడు విధేయతతో వెలక్కాలి. మన ఆలోచనల కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు కోరుచు ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, క్రియలు లేని విశ్వాసము మృతతులము. నీ జీవితంలో క్రియలు లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నువ్వు దేవుని యొద్దకు వస్తున్న నీవు విశ్వాసముతో రావాలి. ఆయన కార్యము చేస్తాడని రావాలి. ఆయన నీ జీవితంలో కృప చూపిస్తాడని రావాలి. నేను నమ్ముచున్న నా దేవుడు ఆయనను వెంబడిస్తున్న నన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెడతాడన్న ఒక నమ్మకముతో దేవుని దగ్గరకు నువ్వు రావాలి. అయిష్టముతో నువ్వు రాకూడదు, అపనమ్మకముతో రాకూడదు, అవిశ్వాసముతో నువ్వు రాకూడదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన ప్రభు తన వాక్యముతో సెలవిస్తున్నాడు, మీరు సమ్మతించి. ఇది నన్ను సమ్మతించకపోవడం ద్వారా అనేక మంది ఆశీర్వాదములు కోల్పోతూ ఉన్నారు, అనేక మంది దీవెనలు కోల్పోతూ ఉన్నారు, అనేక మంది అభివృద్ధిని కోల్పోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నన్ను ఆయన మాటను వినాలి. ఇక్కడ ఒక ఖండితమైన ఆజ్ఞ మనకు కనిపిస్తుంది, ఒక షరతు మనకు కనిపిస్తుంది. మనము సమ్మతించి ఆయన మాట వింటేనే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, ప్రతిఫలం దక్కుతుంది. ఆయన క్రియల ద్వారానే దేవుని ఆశీర్వాదములు పొందుకుంటాం. ఆయన దగ్గర నువ్వు చూపిస్తున్న నీ క్రియ ద్వారానే నువ్వు మేలు అనుభవించగలుగుతావు. నువ్వు క్రియ చేయకుండగా, నువ్వు ఆయనకు ఇష్టడుగా జీవించకుండగా, నువ్వు ఆయన ఇష్టడుగా ప్రవర్తించకుండగా ఆయన ఎద్దరి నుండి నువ్వు ఏది పొందుకోలేవు. ఒక తండ్రి, ఒక కుమారుడు తన కుమారుడు తండ్రికి విధేయత కలిగి జీవిస్తేనే తన తండ్రి ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు.
అతి రీతిగా పరమ తండ్రి అయిన దేవుడు తన స్వారూప్యములో చేసుకున్న నీ జీవితంలో కూడా ఆయన ఇష్ట ప్రకారమును జీవించినప్పుడు నువ్వు అడిగి వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా ప్రభునికి అవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. భూమి యొక్క మంచి పదార్థాలు అనగా ఆశీర్వాదములు నువ్వు అనుభవించాలి. దేవునికి లోబడితే ఆయన మనకు ఇచ్చే ప్రతిఫలం అత్యున్నతమై ఉన్నది. మంచి పదార్థములంటే ఆరోగ్యము కాదు, మంచి పదార్థములంటే ఆర్థికమైన స్థితి కాదు, మంచి పదార్థములంటే కేవలము భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ అది పరమ సంబంధమైన ఆశీర్వాదమై ఉన్నది. నువ్వు దేవునికి లోబడితే భూమి మీద నువ్వు ఆశీర్వదింపబడతావు, పరమందును నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడిచ్చేది రెండు రీతిలుగా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన కొంతకాలం బాగుంటే సరిపోతుందని ఆయన అనుకోవట్లేదు. నీ జీవిత కాలం అంతయు ఆయనకి ఇష్టడైన బ్రతికినప్పుడు నీ జీవిత కాలము కూడా ఆయన కృపను పొందుకోగలుగుతావు. మరి ఆయన కృపను పొందుకోగలిగే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. మనం ఈ లోక సంబంధమైన కష్టముల మీద ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మన అవసరాలను తీర్చి మనల్ని తృప్తిపరిచే దేవుడు, ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. నువ్వు లోకములో ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయాసపడుతూ లోకముకు వెలుచు ఉన్నా నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. కానీ ఆయన మీద ఆధారపడిన నీ జీవితము ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. మరి ఉదయకాల సమయము సహోదరి సహోదరులారా, మీరు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నారు? ఎవరి మీద ఇష్టము కలిగి జీవిస్తున్నారు? లోక సంబంధులు లోకం విషయమందును, ఆత్మ సంబంధులు ఆత్మ విషయమందును వారు గురి కలిగి జీవిస్తారు, వాళ్ళు మనస్సు కలిగి జీవిస్తారు. మరి ఈ దినాన్న నీ జీవితంలో అభివృద్ధిని చూడకలేకపోతున్నావంటే దానికి గల కారణము నువ్వు భూమి మీద భూ సంబంధమైన ఆలోచన మీదే ఆశ పెడుతూ ఉన్నావు, కానీ పర సంబంధమైన ఆలోచన నువ్వు పెట్టలేకపోతూ ఉన్నావు. ఈ ఉదయకాలమైన దేవుని యందు నువ్వు యథార్థము కలిగి సమ్మతించి ఆయన మాట వింటే ఆయన నీ జీవితంలో సమృద్ధిని కలగజేసి, ఆశీర్వాదమును కలగజేసి, అభివృద్ధిని కలగజేసి ప్రభువు నేను దీవించి ఆశీర్వదించునుగాక. అటువంటి కృప ప్రభు అయిన దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మా హృదయం ఎల్లప్పుడూ నీ చిత్తానికి సమ్మతించే సహాయము చేయి. నా సొంత ఆలోచనల కంటే నీ సొంత విధేయతకు మేము లోబడే కృప మాకు దయచేయి. నీ మార్గములో నడవడానికి మాకు శక్తిని ప్రసాదించు. నీ వాగ్దానము చేసినట్లుగా భూమి యొక్క మంచి పదార్థములను, నీ ఆశీర్వాదములు మేము అనుభవించే కృపను దయచేయమని నీ సన్నిధిలో అడుగుచున్నాము మా పరమ తండ్రి. అట్టి రీతిగా నీ బిడ్డలందరినీ బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన జీవమని కార్యక్రమము మీ జీవితాలకును మేలు ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఈ మాటలు వింటున్న మీరు అనేకులకు ఈ మాటను తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమంతా దేవుడి సహాయము మనందరికి తోడైండు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి ప్రైజ్ ది లార్డ్.